గౌరవనీయులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారికి ఇప్పుడే కలిశాం. మేము వెళ్ళిన తర్వాత ఏమీ చెప్పకముందే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ నేను చూస్తున్నాను అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను. నేను రాష్ట్ర గవర్నర్గా ఉన్నాను. శాసనసభలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, దేశంలో ప్రపంచ దేశాల్లో పేరున్నటువంటి వ్యక్తిని నాకు కూడా తెలియకుండా అరెస్టు చేశారని చెప్పి గవర్నర్ గారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నేను కానీ మా నాయకులందరం కూడా చెప్తున్నాం, ఇది రాజకీయ కక్షతో రేపెప్పుడు ఎన్నిక జరిగినా వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని తెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా తెలిసి కావాలని చెప్పి మా నాయకుడి మీద సంబంధం లేని ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక సైకోలా వ్యవహరిస్తున్నాడు. ఆయన మైండ్లో ఇంకొకటి లేదు. నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను, నాలాగే ప్రతి ఒక్కరికి జైల్లోకి పంపించాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజైనా జైల్లో పెట్టాలని చెప్పి కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేశాడు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 7 మాసాలయ్యింది. ఈ 4 సంవత్సరాల 7 మాసాల్లో మీకు చంద్రబాబు నాయుడు మీద అవినీతి కనిపించలేదా? మీరు ఈ కేసు రిజిస్టర్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు తెలియదా? ఎందుకు ఇప్పుడే తెలిసింది? మొన్ననే జాతీయ సంస్థలు ఒక సర్వేని రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసిన 15 పార్లమెంటు స్థానాలు వస్తాయి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబడుతుంది ప్రభుత్వం అని. జనసేన పార్టీతో కలుపుకుంటే వైసీపీ పార్టీకి రాష్ట్రంలో అడ్రస్ గల్లంతవుతుందని జాతీయ సంస్థలు సర్వే చేశాయి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థ అయినటువంటి సొంతంగా పెట్టుకున్నటువంటి ఐప్యాక్ కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా తయారైంది, 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఐప్యాక్ సర్వే చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద, ప్రజా వ్యతిరేక విధానాలపైన స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నారు శాండ్లో ఏ రకంగా అవినీతి జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా సర్వనాశనం చేశాడో 10 రోజులు రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఒక్కడి కళ్ళకి కట్టొచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపానాన్ని రాష్ట్రంలో అమలు చేసి దాని మీద ఎన్ని కోట్లు దోచుకుంటున్నాడో ప్రజానీకానికి స్పష్టంగా తెలియజేశాం. ఈ రాష్ట్రంలో ప్రజలపైన పన్నులు భారం మోపడం, ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజానీకానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించడం, ఇవన్నీ ప్రజల్లో చంద్రబాబు నాయుడు చైతన్యపరుస్తున్నాడని. ఈరోజు భవిష్యత్ కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజలు తండోపతండోలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నారని తెలిసి, ఇంకొక వైపు మా యువనేత
నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రని ఉక్కు పాదంతో అణచివేయాలని చూసినా యువెత్తున లేచి పాదయాత్ర ఏ రకంగా జరిగి ప్రజలు మద్దతు వస్తుందో చూసి ఇక మనకి భవిష్యత్తు లేదని కావాలని ఈరోజు ఈ కేసులో ఇరికించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.